హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛాలెంజింగ్ కపుల్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం రెడీ చేసి పెట్టుకుంటే సంవత్సరం అయినా కూడా పాడవకుండా ఏ విధంగా ఉంచుకోవాలో చూపించేస్తానండి. ముందుగా అల్లం దగ్గర కనుపులు ఉంటాయి కదా, ఆ కనుపుల దగ్గర కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకొని చక్కగా నీట్గా వాష్ చేసుకొని క్లాత్ మీద తడంతా పోయే విధంగా ఆరబెట్టుకోవాలన్నమాట, తుడి చేసుకొని. ఇలా ఈ లోపు మనం వెల్లుల్లి కూడా సేమ్ క్వాంటిటీ తీసుకొని పొట్టు చేసుకుందాం. ఈ తడి ఆరిపోయిన తర్వాత పైన తొక్కంతా తీసేసుకొని అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన దాన్ని మిక్సీ పట్టేసుకోవాలండి, కొంచెం కచ్చా పచ్చాగా. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పసుపుని, 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఇందులోకి కొంచెం సగం వరకు వేసుకుంటున్నాను వెల్లుల్లి. ఇలా వేసేసుకొని కచ్చా పచ్చగా పట్టేసుకోండి. ఇలా పట్టిన తర్వాత మిగిలిన వెల్లుల్లి కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అవసరం ఉంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి, వాటర్ మాత్రం యాడ్ చేయకండి. ఈ విధంగా ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి 1 ఇయర్ పాటు స్టోర్ ఉంటుందన్నమాట. పసుపు సాల్ట్ యాడ్ చేసాం కదండి, దానివల్ల ఎలా సంవత్సరం అయినా కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రెష్గా ఉంటుంది. అంతే, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది. ఎయిర్ టైట్ కంటైనర్లో ఫ్రిడ్జ్లో సంవత్సరం స్టోర్ ఉంటుంది. థ్యాంక్ యూ.